శరణం శరణం బాబా. 1931లో జరిగిన ఒక సంఘటన గోపాల్ భాస్కరుడు అనుభవం అతని మాటల్లోనే ఇప్పుడు చెప్పడం అనేది జరుగుతుంది. ఇది 1936లో వివరించిన విషయం. మా ఇంటి అందలి ఒక యువతి గర్భకోశం కలిగిన బాధ వలన బాధించబడుతూ ఉండేది. చాలా కాలంగా ఈ వ్యాధిని ఆమె అనుభవించింది. ఎన్ని ఔషధాలు సేవించినా వ్యాధి తగ్గలేదు. ఒకరోజు నేను సాయిబాబా చరిత్ర బిగ్గరగా చదువుతున్న సమయంలో ఆమె వింటూ ఉంది. సర్పం నోట్లో చిక్కుకున్న కప్పనొక దాన్ని బాబా రక్షించిన భాగం నేను చదువుతున్నప్పుడు ఆమె వినడం ప్రారంభించింది. శ్రవణానందముతో ఆవిడ వింటూ సాయినామస్మరణ చేస్తూ, సాయి పరమాత్మ, ఆ కప్పపై చూపిన కరుణ నాపై కూడా చూపించవా అని ప్రార్థిస్తూ ఆమె కునుకుపాట్ల పడుతూ ఉండగా ఎదురుగా ఉన్న గోడల నుండి, విజయదశమి రోజు నాటికి నాకు 5 రూపాయలు దక్షిణ ఇవ్వగలవా అని ఒక ధ్వని ఆమెకు వినపడింది. నాకున్న ఈ వ్యాధి తగ్గినట్లయితే అదేవిధంగా 5 రూపాయలు ఇస్తాను అని ఆ యువతి తిరిగి సమాధానం చెప్పింది. ఆమె నిద్ర నుండి లేచి నిద్రలో జరిగిన వృత్తాంతమంతా మాకు వివరించి తక్షణమే ఒకరి వద్దకు వెళ్ళి 5 రూపాయలు తీసుకుని వచ్చి ఆ మొత్తాన్ని ఆ రోజు షిరిడీకి పంపివేసింది. ఆ రోజు సాయంకాలంకే ఆమె బాధ తగ్గి ఆరోగ్యం కలిగింది. ఈ విషయం 1931-32 సంవత్సరంలో జరిగింది. ఆ తర్వాత అనేకసార్లు సాయిబాబా నాకు స్వప్నంలో దర్శనమిచ్చేవారు.